జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కాకినాడ ఎంపీ అభ్యర్థి చెలమలశెట్టి సునీల్ అన్నారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. జనసేన తరపున ఎంపీగా నిలబెట్టిన అభ్యర్థి ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంలో తన ప్రమేయం లేదని అంటున్న చెలమలశెట్టితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు కాకినాడ ఎంపీ అభ్యర్థి చెలమలశెట్టి సునీల్ మనతో ఉన్నారు. ఆయన అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆరోపణలు చేశారు, దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ఎందుకంటే ఆయన సంగతి ముందు నుంచి మాకు తెలుసండి. ఆయన అవగాహన లేని రాజకీయాలు చేస్తారు. ఎందుకంటే ఈ రోజున కాకినాడ పార్లమెంట్ పరిస్థితులు, ఇది నాకు 4వ ఎలక్షన్. ముఖ్యంగా ఇక్కడ ఓట్లు వేసే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు, కాకినాడ గత ఎన్నో ఏళ్ళుగా కూడా మా చిన్నతనం నుంచి కూడా పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు కాకినాడ. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. రాజకీయాల సమయాల్లో కూడా ఎప్పుడు కూడా వ్యక్తిగతంగానో పర్సనల్గా దూషణలకు ఎప్పుడు లేదు, అలాంటి హిస్టరీ కూడా లేదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టి కాకినాడ మీద ఉన్నదో మొదటి నుంచి కూడా ఆయన ప్రయత్నం ఇక్కడ ఏదో రకంగా గొడవలు తేవాలి, ఏదో రకంగా గొడవలు తెచ్చి సామాజిక వర్గాన్ని ఇంకా దగ్గరికి చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రజలు కాకినాడ పార్లమెంటు పరిధిలో ఓటర్స్ అందరూ కూడా చాలా అవగాహన ఉన్న, రాజకీయంగా చైతన్యవంతమైన వాళ్ళు. ఇవాళ వాళ్ళందరికీ అన్నీ తెలుసు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ అసలు ముఖ్యంగా ఆయన పిఠాపురాన్ని చూస్ చేసుకోవడానికి ప్రత్యేకమైన దృష్టి ఎందుకు? ఇప్పుడు 3 సార్లు మీరు పోటీ చేశారు కదా, అప్పట్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? అప్పుడు అదే అంటున్నానండి, అప్పుడు చాలా హెల్తీగా జరిగాయి రాజకీయాలు. అదొక పెద్ద ఈవెంట్. నేను అందుకనే చెప్పడం జరిగింది, నాకు ప్రతిసారి పోటీ చేసినప్పుడు ఒక ఒలింపిక్స్ ఈవెంట్ లాగా నాకు ఉండేది. ఎందుకంటే ఆ ఒలింపిక్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటమే అదొక పెద్ద ఈవెంట్, స్పోర్టివ్ స్పిరిట్. దాంతోపాటు అదొక పెద్ద ఈవెంట్, క్వాలిఫై అయ్యి ఆ ఈవెంట్లో దాకా వెళ్ళటమే అదొక గొప్ప అనుభూతి. ఇది అలాంటి గౌరవప్రదమైన ఎంపీ సీట్ కింద భావించేవాళ్ళం. ప్రతిసారి పోటీలోకి వెళ్ళినప్పుడు నేను ఒలింపిక్స్లో దగ్గర దాకా వచ్చి సిల్వర్ మెడల్తో ఆగిపోయానంటే దాన్ని ఆ విధంగా స్ఫూర్తిగా తీసుకున్నాం. కానీ మొట్టమొదటిసారికి 4వసారి ఇది కూడా నేను 4వసారి కూడా ఒలింపిక్ ఈవెంట్ మాదిరిగా వచ్చానని చెప్పిన ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బికాజ్ కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే. ఆయనకు ఉన్నాయే 2 ఎంపీ సీట్లు. ఆ 2 ఎంపీ సీట్లను కూడా ఎలాంటి అభ్యర్థులకు ఇచ్చుకున్నాడు? టిపికల్గా మా కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మనం ఇంటర్వ్యూలు జరుపుతాం, లేకపోతే ఆ ఇచ్చే అభ్యర్థిని పూర్తిగా ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటాం. ఆయన చెప్తున్నాడు విద్యావంతుడు, ఇప్పటికే 25,000 ఉద్యోగాలు ఇచ్చాడు, సౌమ్యుడు, పార్లమెంట్లో స్పష్టంగా మాట్లాడగలడు అని చెప్పి. ఇప్పుడు మీకు అది కేవలం ఇప్పుడు జరిగిన ఆయన ఏ విధంగా అయితే విద్యావంతుడు, ఇంజనీరింగ్ చదువుకున్నాడు, 25,000 ఉద్యోగాలు ఇచ్చాడు అని కట్టుకథలు చెప్పారో దాన్ని బట్టి ఆయన మాటలు అన్నింటిని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయనకు వచ్చేటప్పటికి ఒక విద్యావంతుడు, ఆయన మీద దుబాయ్లో లుకౌట్ నోటీస్ ఉంది, అంటే పారిపోయాడని చెప్పి దుబాయ్ వదిలేసి. ఇవాళ వెనక దుబాయ్ వెళ్ళే పరిస్థితులే లేవు. అలాంటి కేసులు ఉన్నాయి, 2 పాన్ కార్డులు ఉన్నాయంట. ఇవన్నీ కూడా మాకు నామినేషన్ అయిన తర్వాత తెలిసినాయి ఇతను కూడా. ఎందుకంటే రోజు కథల కింద ఇతని బాధితులందరూ కూడా ఈరోజు వచ్చి చెప్తా ఉన్నారు. ఇందువల్ల ఇంతలా తగ్గించుకున్నారు. 21 తగ్గిపోవాల్సిన అవసరం ఏంటంటే రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది, దీన్ని తగ్గించాలంటే మనం తగ్గాల్సిన అవసరం ఉంది, అందు గురించి నా సీట్లని తగ్గించుకున్నానని చెప్తారు. ఏమండి, ఇవాళ ప్రజల ముందుకు వచ్చి మీకు ఇవాళ ఒక ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తిని ఇంజనీరింగ్ చదివాడు, ఒక తప్పుడు ఉద్దేశంతో ఫ్రాంచైజీలు అమ్మిన వ్యక్తిని 25,000 ఉద్యోగాలు కల్పించాడు. ఆయన కట్టుకథలు ఏ విధంగా చెప్తున్నాడో అలాగే. ఎందుకంటే కాకినాడలో నివసించే ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ఒక డ్రగ్స్ మాఫియా అయిపోయిందని, లేకపోతే 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయిపోతే ఇవాళ ఆయన ఉంది ఎవరితో పొత్తులో? బీజేపీ పార్టీ వారితో. నేను మోడీ గారి దగ్గరికి వెళ్ళిపోగలను, అమిత్ షా దగ్గరికి వెళ్ళిపోగలను, అంబానీ దగ్గరికి వెళ్ళిపోగలను అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఇది చాలా సీరియస్ అవ్వను. 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారంటే అది ప్రపంచవ్యాప్తంగా కూడా అది ఒక సంచలనమైన విషయం. అది అలాంటి అంత సీరియస్ విషయాన్ని ఈయన ఎలక్షన్ వచ్చి కాకినాడ వచ్చి అదే మాట్లాడతాడు, భీమవరం వెళ్ళి అదే మాట్లాడతారు, గాజువాకీళ్ళు అదే మాట్లాడతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా అయితే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో, ఏ మాదిరిగా అయితే ప్రజలకి నన్ను నమ్మండి, ఆయన నమ్మిన వాళ్ళకి ఏ విధంగా అయితే నిలబెట్టుకుని మీకు మంచి జరిగిందంటేనే, మీ ఇంటికి మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి అని అలా దమ్మున్న నాయకుడిగా నిజాయితీగా బయటకు వచ్చి ఆయన చేస్తూ ఉంటే ఈయన కేవలం మొదటి నుంచి కూడా కట్టుకథలతోనే ఈయన రాజకీయం అంతా. అంటే ఆయన ఒకటేనాడు, చెలమలశెట్టి సునీల్ చాలా మంచోడు, కాకపోతే ఎంచుకున్న పార్టీ సరైనది కాదు అని ఆయన అన్నాడు. ఏమండి, ఆయన మనసులో ఉండేది ఒకటి, బయటికి మాట్లాడేది ఒకటి. ఇవాళ పిఠాపురంలో ఆయన ఏ ఉద్దేశంతో వచ్చి పోటీ చేస్తున్నాడు, ఆయన అది అందరికీ క్లియర్గా తెలుసు.
కానీ ఎవరు బయటికి చెప్పుకోవట్లేదు. రెండోది, నిన్న మీటింగ్లో మాట్లాడుతూ శర్మలశెట్టి సునీల్ గారిని మత్స్యకారులకు అన్యాయం చేశారు, సెట్టిబల్జికి అన్యాయం చేశారని చెప్పి కూడా ఏదో చెప్పారని చెప్పి విన్నాను. ఇవన్నీ కూడా ఏ విధంగా జరిగిందో, ఎందుకంటే ఇవాళ సెట్టిబల్జీలు ఎంతమందిని ఆయన పార్టీలో తిప్పుకున్నారు గత 7 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా. వాళ్ళందరికీ ఒక్క సెట్టిబల్జీకి ఆయన సీట్ ఇచ్చాడా? కేవలం ఆయన సామాజిక వర్గాన్ని. ఇవాళ ఏంటంటే లోపల రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఆయన సామాజిక వర్గంతో మీటింగులు పెడతారు, బయటకు వచ్చేటప్పటికి బీసీలు ఇతర కులాలు ఓట్లు కావాలి వచ్చి కాబట్టి వేదికల దగ్గరికి వచ్చి ఇలాగ ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఆయన ఏ మాదిరిగా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా జనాలు పూర్తిగా అవగాహన చేసుకోండి. రేపు జరిగే ఎన్నికలు చాలా చాలా కీలకమైన ఎన్నికలు. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలపై ఆధారపడి ఉన్నాయి. ఒక పక్క ప్రణాళికతో, ఒక పక్క మేనిఫెస్టోతో ఈ కాకినాడ పార్లమెంట్కి నేను వచ్చాను. అలాగే ఈ రాష్ట్రం మీద ప్రజలకు ఏ మాదిరిగా గొప్ప పరిపాలన అందించానో, ఏ మాదిరిగా గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన అందించానో దాన్ని చూసి అది కొనసాగేలాగా ఉండాలని చెప్పి మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల ముందుకు రావడం జరిగింది. రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, కాకినాడ సిటీ.